నమస్కారం. మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అంటే ప్రతి ఏటా మాకు పెద్ద పండుగ రోజే. దశాబ్దానికి ఒక యుగ పురుషులు పుడతారు. 3 దశాబ్దాలుగా ఆయన ప్రజల మధ్యలో ఏ అధికారం లేకుండా ఎటువంటి సేవలు చేశారో ప్రపంచవ్యాప్తంగా జగమెరిగిన సత్యం. ఈరోజు అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వంలో గడిచిన 100 రోజుల్లో ఆయన చేసిన మంచి పనులు ఏవయ్యా అంటే గాంధీ గారు కలల కన్నా గ్రామ స్వరాజ్యం. ఒకే రోజున దాదాపుగా 13,000 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఇదొక మైలురాయి. అయితే ఈ రోజున భావి తరాలు బాగుండాలి, కాలుష్య రహిత సమాజం నిర్మించాలనే సమాజంలో భాగంగా ఈరోజు వనోత్సవం నిర్వహిస్తున్నారు. ఇటువంటి గొప్ప కార్యాలు మహాత్ములు దీర్ఘ ఆలోచనలు గలవారు చేస్తారు. అంటే అలాగే ఈరోజు అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఒక ఉత్సవంలాగా జరుపుకోవాలి. జనసేన ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా పారిశుద్ధక పనులతో పాటు గ్రీనరీ పెంచాలనే ఆలోచనతో మా జనసేన సీనియర్ నాయకులందరూ నిర్ణయించడం జరిగింది. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు అయితేమి, అజయ్ అన్న అయితేమి, ఒక మొక్కను నాటండి, మొక్కలు పంచడం, మొక్కలు నాటడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం కాకుండా దాన్ని పరిరక్షించండి. ప్రతి జనసేన కార్యకర్త మినిమం ఒక 10 మొక్కలు నాటి వాటిని పెంచే విధంగా మీరు సహకరించినట్లయితే మన భావి తరాల వారికి ఎంతో ఇచ్చినట్లు. ఇదే మనకు ఆయనకి ఇచ్చే గిఫ్ట్ అని చెప్పి నాగబాబు గారు చెప్పిన స్ఫూర్తితో ప్రతి జన సైనికుడు కూడా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే భాగంగా మొక్కలు నాటాలి. ఇంకా రక్తదాన శిబిరాలు, అవయవ దానాలు మా మెగా ఫ్యామిలీ ఎప్పటి నుంచో ముందుకు తీసుకెళ్తుంది. వాటిని కూడా మా సేకరణ చెప్పినట్టు యథావిధిగా కొనసాగిస్తాం. ఖచ్చితంగా ఈరోజు సెప్టెంబర్ 2 జన్మదిన సందర్భంగా 4 రోజులుగా కార్యక్రమాల్లో జనసేన నాయకులందరూ పాల్గొనాలి. పవన్ కళ్యాణ్ గారి మద్దతుదారులందరూ కూడా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే భాగాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో పూజా కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టడం జరుగుతుంది. రేపు 30వ తారీఖున గాంధీ బొమ్మ సెంటర్లో మొక్కల పంపిణీ కార్యక్రమం, అలాగే మధ్యాహ్నం జీహెచ్లో జనరల్ హాస్పిటల్లో క్లీనింగ్ సెక్షను, స్వచ్ఛ భారత్, అదేవిధంగా ఆదివారం జనసేన పార్టీ కార్యాలయం నందు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ 2వ తారీఖున జనసేన పార్టీ ఆఫీసు ముందు మెగా ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమం, అదేవిధంగా మెడికల్ క్యాంప్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతోంది. మధ్యాహ్నం 12:30కు మార్కెట్ సెంటర్ నందు అన్నదాన కార్యక్రమం, తదనంతరం సాయంకాలం 6 గంటలకు నర్తకి సెంటర్ నందు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఇవన్నీ కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలకు భాగంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చేయడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, ప్రతి జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నాము. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్.